చాలా సంవత్సరాల క్రితం రాక్షసుల చీకటి రాజ్యంలో రంభ అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. ఒకరోజు నది ఒడ్డున మేత మేస్తున్న ఒక ఎద్దును చూసి దాని అందానికి ఆకర్షితుడై ఇతడు కూడా ఎద్దులాగా మారి దాంతో ఉండడం సాగిస్తాడనమాట. అయితే వాళ్ళిద్దరికీ ఒక భయంకరమైన బిడ్డ అయితే పుడతాడు. అతని పేరే మహిషాసురుడు. ఇక్కడ మహిషం అంటే ఎద్దు, అసురుడు అంటే రాక్షసుడు. అంటే ఎద్దు తలకేగల ఒక రాక్షసుడు అని అర్థం. తన తల్లి వల్లేమో వన్యమృగ శక్తి, తన తండ్రి వల్లేమో అసుర శక్తి కలిగిన ఈ వ్యక్తికి చిన్నప్పటి నుంచి ఎప్పుడు చెడు చేయాలనిపించడం, చెడు ఆలోచన రావడం కలిగేది. మహిషాసురుడు అమరత్వం కోసం బ్రహ్మదేవునికి ఘోరమైన తపస్సు చేస్తాడనమాట. అది మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే మహిషాసురుడు నాకు మరణమే రాకూడదని చెప్పి కోరుకుంటాడు. అయితే బ్రహ్మదేవుడు అది అస్సలు సాధ్యం కాదు, సృష్టిలో పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదని చెప్తే మహిషాసురుడు కాసేపు ఆలోచించి అయితే మానవుడి వల్ల దేవత వల్ల నాకు మృత్యు రాకూడదని కోరుకుంటాడనమాట. అయితే బ్రహ్మదేవుడు తదాస్తు అని చెప్పి మాయమైపోతుంది. ఈ వరంతో మహిషాసురుని అహంకారం ఘోరంగా పెరిగిపోతుంది. అతడు ప్రజల మీద పడి చంపుతూ అక్కడ ఉన్నటువంటి పల్లెల్ని గ్రామాలని కాల్చేస్తూ పట్టి పీడించేవాడు అనమాట. అయితే భూమిని పూర్తిగా ఆక్రమించిన మహిషాసురుడు యొక్క కన్ను స్వర్గం మీద పడిందనమాట. ఎలాగలాగా స్వర్గ అధికారం పొందాలని చెప్పేసి స్వర్గం మీదకి కొంతమంది రాక్షసుని తీసుకుని దండయాత్ర అయితే చేస్తాడు. అయితే అక్కడ ఉన్న దేవతలు ఎవ్వరూ అతన్ని అడ్డుకోలేకపోతారనమాట. అతన్ని జయించగల వారే లేరనమాట. ఇంద్రుడు చాలా భయంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కలుస్తాడనమాట. అక్కడ ఉన్నటువంటి బ్రహ్మదేవుడు తన ఇచ్చిన వరం గుర్తు చేసుకుని అతన్ని మనిషి కానీ దేవుడు కానీ అస్సలు సంహరించలేరు. దానికి ఒక స్త్రీ మాత్రమే కావాలి. అయితే అంత శక్తి కలిగినటువంటి స్త్రీ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ యొక్క శక్తుల్ని కూడజేసుకుని ఒక ప్రకాశవంతమైన కాంతిలాగా మారతారన్నమాట. ఆ కాంతి నుండి ఉద్భవించింది దుర్గా అవతారం. బ్రహ్మ ఏమో తన యొక్క కమండలాన్ని, విష్ణువేమో తన యొక్క సుదర్శన చక్రాన్ని, శివుడేమో తన యొక్క త్రిశూరాన్ని దుర్గాదేవికి ఇచ్చి అదేవిధంగా తనకి ఒక సింహాన్ని కూడా వాహనంగా ఇచ్చి ఆశీర్వదించి యుద్ధానికి పంపుతారన్నమాట. దుర్గాదేవి వాళ్ళందరి ఆశీర్వాదం తీసుకుని యుద్ధానికి బయలుదేరుతుంది. స్వర్గంలోకి ప్రవేశించినటువంటి దుర్గాదేవి ఆమె యొక్క సింహం బిగ్గరగా అరవడంతో ఆకాశం మొత్తం ఆ శబ్దం వినపడింది. భూలోకం మొత్తం అల్లకల్లోలంగా మారింది. ప్రపంచమే ఆ శబ్దానికి భయపడిపోయింది. సముద్రాలేమో ఉప్పొంగాయి, పర్వతాలేమో పెకలించాయి. అయితే దుర్గాదేవిని చూసినటువంటి మహిషాసురుడు ఓ స్త్రీ, నువ్వు నన్ను చంపుతావా అని చెప్పి ఎక్కిరించి తన యొక్క రాక్షసుల్ని దుర్గాదేవి మీదకి వదులుతాడు. అయితే దుర్గాదేవి ఒక్కొక్కరిని చీల్చి చండాడి అందరినీ చంపేస్తుంది. అప్పుడు మహిషాసురుడే స్వయంగా యుద్ధంలోకి దిగుతాడు. వాళ్ళ ఇద్దరి మధ్య యుద్ధం 9 రోజుల పాటు భీకరంగా జరిగిందనమాట. అయితే 10వ రోజు మహిషాసురుడు మహిష రూపం అంటే ఎద్దు రూపం దాల్చి ఆమె మీదకి దాడికైతే దిగాడు. అయితే దుర్గమ్మదేవి రెడీగానే ఉంది. ఆమె అతన్ని త్రిశూలంతో పొడిచి చంపేసింది. అయితే ఆ రోజు నుంచి దుర్గమ్మదేవికి మహిషాసుర మర్దరిగా పూజలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ప్రత్యేకంగా 9వ రోజున ఆమెని మహిషాసుర మర్దినిగా పూజలు చేస్తారు.